మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. మేడిగడ్డ నుంచి అంటే రన్నింగ్ హెడ్ బట్టి ఎక్కువ తక్కువ ఎంత అయితే అంత 1.5 TMC 1 TMC 3 TMC 4 TMC బాటం. బట్ అన్నారం సుందిల్లా క్యాలిక్యులేటెడ్ రిస్క్. అది బరాజ్ అయితే డెఫినెట్లీ వెన్ యూ హ్యావ్ టు క్లోజ్ ద గేట్, అదర్వైజ్ మీరు నీళ్లు లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు. బాటమ్ ఫస్ట్ ఫ్యాక్ట్. సో హెడ్లైన్ మా వాళ్ళు తమ్మునేల్ కు మీరు కరెక్ట్ పాయింట్ ఇచ్చారు. గేట్లు క్లోజ్ చేసే నీళ్ళని లిఫ్ట్ చేయాలి అంతే. అండ్ ఇట్స్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్. మాకు మంచి తమ్మునేల్ ఇచ్చారు. గేట్లు ఎత్తంది నీళ్లు లిఫ్ట్ చేయరాదు. అన్నారం సుందిల్ల గేట్లు క్లోజ్ చేయాల్సిందే. అక్కడ ఎన్డీఎస్ఏ ఏదైతే రికమెండేషన్ ఉందో దాన్ని వైలేట్ చేసినట్టే ఒకటి. రెండవది ఇట్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే దీనిలో రిస్క్ తప్పనిసరిగా ఉంది, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈస్ ఫర్ మళ్ళీ చెప్తా. ఇప్పుడు మీరు అడగలేదు కానీ నేను కొంచెం స్టెప్ హెడ్ గా పోతున్నా. భద్రాచలం కొట్టుకపోతుందా ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అదే ఆ పాయింట్ తర్వాత వద్దాం. సరే అయితే క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఓన్లీ ఇప్పటి వరకు బరాజ్ కూలిపోద్దా లేదా అనేదే ఇష్యూ, మిగతా ఇష్యూస్ కావు. బట్ ఎనీవే బరాజ్ కూలి నీళ్ళలో కొట్టుకపోతే వేరే ప్రాంతాలకు డ్యామేజ్ జరుగుతుందా? అంత పెద్ద కాంక్రీట్ స్ట్రక్చర్ ఎందుకంటే ఇప్పుడు మనం స్టోర్ చేసే ఎన్ని లక్షల క్యూసెక్స్, ఇప్పుడు సపోజ్ వీళ్ళు అన్నట్టు 5 TMC 8 TMC స్టోర్ చేసినాం చేస్తే 1,00,000 క్యూసెక్ మాక్సిమం 1,00,000 క్యూసెక్స్ కే ఆడ భద్రాచలం మునిగే పరిస్థితి ఏం లేదు. అంత సీన్. సో అది రాంగ్ స్టేట్మెంట్. Yes, it's a wrong statement. భద్రాచలం కాదు కదా, అక్కడ భద్రాచలం కాదు కదా. మళ్ళా ఈ అన్నారం సుందిల్ల గనక ఏమైతారో అది కూలితే మేడిగడ్డకు కూడా ఏం కాదు. ఆ మేడిగడ్డలో ఉన్నాయి వాటికి కూడా ఏం కాదు కదా, మిగతా గేట్లకు కూడా. గేట్స్ మేడిగడ్డ ఓపెన్ చేసే పెడతారు కదా, క్లోజ్ చేయట్లేదు కదా. ఎవరు అడగట్లేదు క్లోజ్ చేయమని. ఈవెన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ కానీ PRS కూడా అడగట్లేదు. సో అది ప్రాబ్లం కాదు. సో అప్పుడు నీళ్ళని కిందికి వెళ్ళిపోతాయి. నీళ్లు కిందికి పోయినప్పుడు మీకు ఓన్లీ ఇష్యూ ఇస్ బరాజ్ కూలిపోద్దా లేదా అనేది తప్పితే గుళ్ళు కొట్టకపోతే అనేది లేదు. ఎందుకంటే గోదావరి హ్యాస్ దట్ 100% రూల్డ్ అవుట్. భద్రాచలం కొట్టుకపోతుంది అన్నది 100% రూల్డ్ అవుట్. మనం స్టోర్ చేసే వాటర్ కి సంబంధించినంత వరకు, మనం ఇప్పుడు అనుకునే క్యాలిక్యులేటెడ్ రిస్క్ వరకు మీరు మొత్తం 32 TMC స్టోర్ చేస్తా, మొత్తం 3 బరాజెస్ కలిపి 32 TMC రైట్. 32 TMC స్టోర్ చేసి ఒకటేసారి అన్ని కిందికి వదిలిపెడతామంటే అప్పుడు 32 అంటే 3,50,000 క్యూసెక్లు వస్తాయి. దగ్గర 3,50,000 4,00,000 మాక్సిమం. ఇంకా అక్కడ దాకా 11,500 అంటే 4,00,000. కానీ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైతే 28 లక్షల క్యూసెక్ల వరద కూడా పోయింది అని అంటున్నారు భద్రాచలం. అక్కడ స్పేస్ చాలా ఉంది. అంటే స్పేస్ లైక్ ఇట్స్ నాట్ మచ్ రిస్క్ దేర్ ఇస్ ఇనఫ్ స్పేస్ టు కంటైన్ దిస్. డిస్టెన్స్ చాలా ఉంది. భద్రాచలం మధ్య డిస్టెన్స్ కూడా చాలా ఉంది కాబట్టి అది ఇష్యూ కాదు. ఇష్యూ ఇస్ బరాజ్ కొట్టుకపోయి ఒక్కొక్క బరాజ్కు 3,000-4,000 కోట్లు 3,000-4,000 కోట్లు పెట్టాం కాబట్టి మళ్ళీ దాన్ని పెట్టి ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే అదే. NDSA